సార్, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈ రాజకీయ కక్షల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేస్తున్నాయి. ఇది కరెక్టే అంటారా? దీనికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? రాజకీయ ఘర్షణలు, గ్రామాల్లో రాజకీయ వైషమ్యాలు ఇది కొత్త ఏం కాదు. లెట్ us బి ఆనెస్ట్, 50-60 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నదే. ఏదో ఒక కొద్దిపాటి స్థాయిలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇవాళ అన్ని పక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు అనవసరంగా ఏదో ఒక పార్టీకి భుజం పట్టి వాళ్ళను మోసుకుంటూ మీలో మీరు కొట్లాడుకుని కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతా ఆస్తులు అమ్ముకుని బజార్ను పట్టడం అనేది అసలు ఏమాత్రం మీకు మంచిది కాదు. మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకు మంచిది కాదు. అదిగాక అసలు ప్రజలకు అవసరమైంది కాదు. మీరు ఇవాళ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇరుపక్షాల పెద్దలు మీతో కోడి పందాలలాగా మిమ్మల్ని ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడిచ్చి వాళ్ళు వినోదం చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ పార్టీ పెద్దలు ఈ గొడవల్లో తలదూర్చిన వాళ్ళని, ఈ గొడవల్లో నష్టపోయిన వాళ్ళని పరామర్శిస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారండి? మీరు ఆలోచించుకోండి. ఎవరు ఉండరు. కొట్లాడుకోవడం మీ బాధ్యత, అధికారం అనుభవించడం వాళ్ళ హక్కులాగా ఉంది. కాబట్టి ఇవాళకైనా తెలుసుకోండి, మీరు చొక్కాలు చింపుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు.